వేదన గుండా వెళ్తున్నావా? సమస్యల ఈ సమస్యల నుంచి దూరం కావట్లేదు అనుకుంటున్నావా? అయితే మన జీవితంలో విశ్వాసమును బట్టి నడవాలా, వెలుచూపుతో నడవద్దని దేవుని యొక్క వాక్యం అంటుంది. మొదటగా దీంట్లో విశ్వాసము ద్వారా ప్రతి దినము కూడా వాక్యాన్ని ఒప్పుకుంటూ రావాలా. చాలాసార్లు వాక్యాన్ని ఒప్పుకోం, పరిస్థితిని ఒప్పుకుంటాం, కష్టాలు ఒప్పుకుంటాం, బాధలు చెప్పుకుంటాం, ఇబ్బందులు చెప్పుకుంటాం. అలా చెప్పుకోవటం ద్వారా ఏమీ ప్రయోజనం లేదు, ఎవరు తీర్చలేరు. దేవుడే నిన్ను ఆదుకుంటాడు, దేవుడే నీకు సహాయకంగా ఉంటాడు. విశ్వాసంతో వాక్యాన్ని అనుదినం ప్రతిదినం ఒప్పుకోవాలా. నీ పరిస్థితుల్లో భయం కలిగినప్పుడు ధైర్యపాచనాలు ఒప్పుకోవాలి. అనారోగ్యంగా ఉన్నప్పుడు స్వస్థతను ఒప్పుకోవాలి. ఆర్థిక పరిస్థితులున్నప్పుడు ఆశీర్వాదాన్ని, సమృద్ధిని ఒప్పుకోవాలా. అందుకే యేసు ప్రభు దేవుడిని నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో ఒప్పుకున్నట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 10:8 నుంచి కనుక చదువు, ఒప్పుకున్నట్లయితే రక్షణ కలుగుతుందంట. హృదయంలో విశ్వసించినప్పుడు నీతి కలుగుతుంది, ఒప్పుకుంటే రక్షణ అంట. నీకు రక్షణ కలగాలంటే నోటితో కన్ఫెషన్ అవ్వాలా. ప్రతిరోజు వాక్యము దగ్గర అపవాది పారిపోతుంది. యేసు ప్రభు శోధన కలిగినప్పుడు, రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించినప్పుడు, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుంచి వచ్చి ప్రతి వాట వల్ల జీవించను. ఆకాశం భూమి గతించను, కానీ నా మాటలు గతింపనేరు. ఈ వర్డ్ అనేది, వాక్యం అనేది వాడి అయిన ఖడ్గం. వాక్యం ఆత్మయు జీవం. వాక్యంతో ఏకీభవించాలా, వాక్యముతో మనసు కలపాలా, వాక్యముని ఒప్పుకోవాలా. నీ నోటి మీద, నీ హృదయములో, నీ తలంపులో నిత్యం వాక్యము ధ్యానిస్తూ నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని ఒప్పుకుంటావో, వాక్యము దగ్గర, దేవుని మాట దగ్గర అద్భుతాలు జరుగుతాయి. అందుకే లూకా సువార్త 5వ అధ్యాయం కనుక చూచినట్లయితే, సీమోరుదైన పేతురు దోణి ఎక్కి ప్రభు వాక్యాన్ని బోధించిన తర్వాత ప్రభు అంటున్నాడు, ఈ దోణి కొంచెం లోతుగా వేసి చేపలు పట్టంటే రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, ఏమీ దొరకలేదు, ఏమీ కలగలేదు. ఆయనను నీ మాట చొప్పున, మాట దగ్గర అద్భుతం ఉంది పిల్లరా, అది ఒప్పుకోవాలి. ఎప్పుడైతే తన పరిస్థితిని మరి రాత్రంతా వెలుచూపుతో నడిచాడు, ఏమీ దొరకలే, కొంచెం లోతుగా వేసి వల వేయనప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డాం, ఏమీ దొరకలే. ఆయనను నీ మాట చొప్పున వలవేతునని చెప్పగా, వల వేసి 2 దోణులు నిండిపోయినట్లుగా, వల పిగిలిపోయినంతగా, తన దోణి మునిగిపోనంతగా తన జీవితంలో గొప్ప ఆశీర్వాదం రాత్రి చూడలే, కానీ ఉదయకాలము వెలుచూపుతో కాక వాక్యాన్ని ఒప్పుకొని విశ్వసించి దేవుని మాటను, ప్రభు యొక్క మాటను నమ్మి లోతుగా వెళ్ళి వల వేసినప్పుడు గొప్ప చేపలను చూచినట్లుగా, రాశిగా చూచినట్లుగా చూస్తున్నారు. నిజమే ప్రియులరా, దేవుడు ఆ దోణులు నింపేశాడు, నిండిపోయినాయి. ఎంత అద్భుతం! ఖాళీగా ఉన్న దోణులు. ఎప్పుడైతే మనం కూడా అలాగా మన జీవితం ఉంటుందో, ఆత్మలతో నింపబడతాం, అభివృద్ధితో, సమృద్ధితో, నెమ్మదితో, సమాధానంతో. నథింగ్, అక్కడ ఏమీ లేదు. వలలు పిగిలిపోనంతగా, దోణులు నిండిపోనంతగా దేవుడు కార్యం చేశాడు. మరి ఎవ్రీ ల్యాక్, ఖాళీగా ఉన్న నీ జీవితాన్ని ఆత్మతో, సమృద్ధితో నింపాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ లైవ్ ద్వారా మీ జీవితాన్ని ఆశీర్వాదాలతో నింపునుగాక. వెలుచూపుతో నడవద్దు ప్రియులారా, ప్రతిదినం వాక్యాన్ని ఒప్పుకోవాలా. మనం ఒప్పుకున్నప్పుడు అనేక కార్యాలు జరుగుతాయి. అంతేకాదు,